రాజమహేంద్రవరం నుంచి పిఠాపురం వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రంగంపేట ఏడీబీ రోడ్ మీదుగా ఆయన పిఠాపురం వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లొస్తుండగా ఏడీబీ రోడ్ లో జరిగిన ప్రమాదంలో ఇటీవలే ఇద్దరు యువకులు చనిపోయారు. ప్రమాద స్థలిని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏడీబీ రోడ్ మరమ్మతులకి గురి కావడంతో ఒకవైపు రోడ్డు మూసేసి రెండు వైపులా వెళ్లే వాహనాలని వన్ వేనే కేటాయించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన తరపున బాధిత కుటుంబాలకి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇకపై పిఠాపురం ఎప్పుడు వెళ్లినా ఏడీబీ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తానని పవన్ తెలిపారు. చెప్పినట్టుగా అదే రోడ్డు మీదుగా పవన్ ప్రయాణించారు. ప్రమాద స్థలాన్ని కూడా పరిశీలించారు. అదే సమయంలో మరమ్మతులు ఎంతవరకు వచ్చాయనే వివరాలను కూడా ఆయన ఆరా తీశారు. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1 లక్ష వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాజమహేంద్రవరం నుంచి పిఠాపురంకి వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రంగంపేట ఏడీబీ రోడ్డు మీదుగా ఆయన ప్రయాణించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లొస్తుండగా ఏడీబీ రోడ్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఇటీవలే ఇద్దరు యువకులు మరణించారు. ఆ ప్రమాద స్థలిని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏడీబీ రోడ్ మరమ్మతులకి గురి కావడంతో ఒకవైపు రోడ్డు మూసేసి రెండు వైపులా వెళ్లే వాహనాలకి వన్ వే కేటాయించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ జనసేన తరపున బాధిత కుటుంబాలకి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. అయితే ఇదే సమయంలో ఇకపై పిఠాపురం ఎప్పుడు వెళ్లినా కూడా తాను ఏడీబీ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. చెప్పినట్టుగా అదే రోడ్డు మీదుగా పవన్ ప్రయాణించారు. అలాగే అక్కడ ప్రమాద స్థలాన్ని కూడా పరిశీలించి మరమ్మతులు ఎంతవరకు వచ్చాయనే వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సత్య, సో ఇకపై తాను ఎప్పుడు ప్రయాణించాల్సి వచ్చినా ఆ ఏడీబీ రోడ్ మీద నుంచే వెళ్తాను అని పవన్ చెప్పారు. చెప్పినట్టుగానే వెళ్లారు. సో ఏంటి మరమ్మతులు ఎంతవరకు వచ్చినాయి? అధికారులు ఆయనకి ఎలాంటి వివరాలు ఇచ్చారు? అంటే రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పనులు అంతంత మాత్రంగా జరిగాయంటూ కూడా ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వ నేతలు పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం పర్యటన నేపథ్యంలో నేరుగా మధురపూడి విమానాశ్రయం నుంచి ఏడీబీ రోడ్డుకి చేరుకున్నారు. మొన్న ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్లో కాకినాడకి చెందినటువంటి మణికంఠతో పాటు మరొక యువకుడు కూడా అక్కడక్కడే స్పాట్లో ప్రమాదంలో చనిపోవడంతో ఆ రోడ్డుకి సంబంధించి ఏదైతే వన్ వే కింద హైవేని వన్ వే కింద చేయడంతో ఎదురుగా వస్తున్నటువంటి లారీ కొట్టేయడంతో ఆ యువకులకు సంబంధించినటువంటి కుటుంబాలకి జనసేన తరపున ఎక్స్కేషన్ కూడా ప్రకటించారు. కుటుంబ సభ్యులకి ఓదార్చినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జిల్లా స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీని నేరుగా ఏడీబీ రోడ్డుకి తీసుకొచ్చారు. రోడ్డునంతా కూడా పరిశీలించారు. ప్రమాద దృశ్యాలని అక్కడ ఉన్నటువంటి చంద్రబందరగా పడున్నటువంటి బైకు అవశేషాలన్నీ కూడా చూసి అధికారులు వివరాలు తెలుసుకున్నారు. అయితే పిఠాపురం పర్యటన నేపథ్యంలో ఈరోజు గోకులాలకు సంబంధించినటువంటి దాదాపుగా 300 గోశాలను పిఠాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. మొత్తం 12,500 మొదటి విడతలో ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ ఏడీబీ రోడ్ నుంచి వెళ్తానంటూ కూడా ముందు నుంచి చెప్పిన నేపథ్యంలో ఏడీబీ రోడ్డు ఏదైతే రాజానగరం నియోజకవర్గం నుంచి పెద్దాపురం నుంచి రంగంపేట నుంచి సామర్లకోట మీదుగా సొంత నియోజకవర్గం అయినటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈరోజు పవన్ కళ్యాణ్ ఇదో రోడ్ నుంచి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని కోట్ల మేర ఈ మరమ్మతుల పనులు జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో రోడ్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ప్రధానంగా రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఎయిర్పోర్ట్ వరకు విస్తరణ పనులు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అంతా జరుగుతుంది. కాబట్టి త్వరితగతిన అధికారులు ఎక్కడైతే పెద్ద గుంతలు ఉన్నాయో అవన్నీ పూడ్చాలంటూ కూడా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరోసారి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఏడీబీ రోడ్ నుంచే ప్రయాణించి పిఠాపురం చేరుకుంటాను, పిఠాపురం సమస్యలకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలంతా కూడా నేరుగా స్వయంగా పరిశీలిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారుల్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో గోకులాలు ప్రారంభించడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. కాసేపట్లో సంక్రాంతి సంబరాల్లో కూడా సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. రైట్ సత్య.